అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ విద్యార్థులందరికీ ఒక గొప్ప శుభవార్తనే చెప్పుకోవాలా. అదేంటంటే 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు. ఆన్లైన్లో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చునని సూచన. అది ఏంది, ఎందుకు తెలుగులో రాసుకోవాలా, ఏం రాయాలి అనేది మనం వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు అని ఈనాడు పత్రికలో ముద్రించబడింది. ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం. 10వ తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చునని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవాలని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వారిని ఒకేసారి ఆంగ్ల మాధ్యమానికి మార్చుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వం 2020-21లో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టు కేసు దాఖలైనందున ఇంగ్లీష్ మీడియం అని వాడకుండా ఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమానికి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ 10వ తరగతిలోనికి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలని నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలులో చేయాలని చేపట్టడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు ఆంగ్లమా అను కొనసాగుతుంటారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం 1 ఏడాదికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రికార్డుల్లోనే ఆంగ్ల మాధ్యమం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా ఇప్పటి వరకు ఆన్లైన్ నామినల్ రోల్స్ 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39,000కు పైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాశారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నట్లు రికార్డులో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతులు బోధనను పట్టించుకోకుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొంటుంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలా చోట్ల తెలుగులోనూ పాఠాలు చెప్పగా విద్యార్థులు మాతృభాషలోనే చదువుతున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుండి ఆంగ్ల మాధ్యమంలోనికి మార్పు చేయడంలో వీరు అభ్యసనను తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతికి రావడంతో ఆంగ్లంలో చదివి ఆంగ్లంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం అందరినీ ఇంగ్లీష్ మీడియం చేసింది కదా. కాకపోతే విద్యార్థులు 10th క్లాస్ పరీక్ష రాసేటప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కాబట్టి అవి మామూలు లాంగ్వేజెస్లోనే ఉంటాయి. కాకోకుండా మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్, సోషల్ ఇవి మీరు తెలుగులో రాసే వీలుగా వస్తే తెలుగులో రాయొచ్చు. లేకపోతే ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. మాకు ఇంగ్లీష్ కష్టం, మేము తెలుగులోనే రాసుకుంటామంటే తెలుగులోనే రాసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు 10th క్లాస్ ఫీజు కట్టేటప్పుడు అప్లై చేస్తారు కదా, అప్పుడు మీరు తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అని ఎంచుకోవాలంట. ఒకవేళ మీరు ఫీజు కట్టేసింటే మాధ్యమం అంటే కేవలం అది రాసేది తెలుగు ఇంగ్లీష్ అనేది మీరు ఎంపిక చేసుకోవచ్చు అంట. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.